పెరిగినాయి కదా బికాస్ ఆఫ్ స్ట్రెస్. ఆఫీస్లో కొంచెం స్ట్రెస్ పెరిగి నాకు అది కూడా అంటే స్ట్రెస్ హలో అండి, నా పేరు శ్రీప్రియ. నేను కార్పొరేట్లో ఒక 10 years నుంచి వర్క్ చేస్తున్నాను. సో 2023లో నాకు షోల్డర్ బ్లేడ్స్ మధ్యలో పెయిన్ స్టార్ట్ అయింది. అట్ ద సేమ్ టైం హెడేక్, నెక్ పెయిన్ కూడా ఉండింది. ఆల్మోస్ట్ మంత్లీ వన్స్ సివియర్ పెయిన్ వచ్చేది. ర్యాండమ్గా ఫిజియోథెరపీ ట్రీట్మెంట్, అలోపతి ట్రీట్మెంట్ తీసుకున్నాను. బట్ స్టిల్ రిలీఫ్ లేదు, అంటే క్రానిక్ పెయిన్ ఉంది. ఒక లాస్ట్ 1 year నుంచి స్ట్రెస్ బాగా ఎక్కువైంది. ఆఫీస్ వర్క్ మోర్ నెంబర్ ఆఫ్ అవర్స్ అయింది. సో దాని ఎఫెక్ట్తో ఆల్మోస్ట్ ఆన్ డైలీ బేసిస్ హెడేక్ వస్తుంది, నెక్ పెయిన్ ఉంది. ఇవన్నిటి వల్ల స్లీప్ కూడా ఇంపాక్ట్ అయింది. రోజు నిద్ర రావట్లేదు. సో ఓవరాల్గా స్ట్రెస్ ప్లస్ స్లీప్లెస్నెస్ వల్ల వీక్ అయిపోయాను. చాలా ఇబ్బందిగా ఉండింది. సో అప్పుడు ఇక్కడ డాక్టర్ సుధీర్ దగ్గరకు వచ్చాను. ఈ యాక్యుపంక్చర్ గురించి కొంచెం ఐడియా ఉంది, బికాజ్ మా హస్బెండ్ ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ స్టార్ట్ చేసిన ఫ్యూ సిట్టింగ్స్కి నాకు కొంచెం హెడేక్ చాలా వరకు తగ్గిపోయింది. నెక్ పెయిన్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అని చెప్పాలి. షోల్డర్ బ్లేడ్స్ మధ్యలో పెయిన్ అప్పుడప్పుడు ర్యాండమ్గా తెలిసేది, కానీ ఓవరాల్గా అంత ఇంపాక్ట్ లేదు. సో బేసిక్గా ఆ పెయిన్ అనేది గ్రాడ్యువల్గా తగ్గిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 15-20 సిట్టింగ్స్ కల్లా నాకు ప్రస్తుతానికి పెయిన్ అయితే ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ స్లీప్ అయితే ఆల్మోస్ట్ సెకండ్ సిట్టింగ్ నుంచే నాకు ఇంప్రూవ్ అయింది. అంటే డీప్ స్లీప్లోకి వెళ్తున్నా, చాలా నాకే మంచిగా అనిపిస్తుంది మార్నింగ్ లేచినప్పుడు. రిలీఫ్ ఉంది. సో ప్రస్తుతానికి లాట్ బెటర్ దాన్ బిఫోర్. శ్రీప్రియ గారు తను మన MLC కంపెనీకి వర్క్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. తను వీళ్ళల్లో మేము యాక్చువల్లీ సాఫ్ట్వేర్ సిండ్రోమ్ అంటాం, సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్, హెడేక్స్, ఇన్సామ్నియా ఇవన్నీ కూడా వీళ్ళకి కామన్గా వస్తాయి బికాజ్ ఆఫ్ స్ట్రెస్, వాళ్ళు పడే స్ట్రెస్ వల్ల. అండ్ పోస్చర్ ఒకటి, కంటిన్యూగా సిస్టమ్ మీద ఉంటారు. అది సిస్టమ్ మీద ఉన్నప్పుడు వాళ్ళు పోస్చర్ కూడా చూసుకోరు. దాంతో సర్వైకల్ కానీ లంబర్లో కానీ చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇనీషియల్లీ ఎప్పుడో ఇంజనీరింగ్లో తర్వాత ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎప్పుడే చెప్పినా నేను, ఇది లుక్రేటివ్ ఉంది జాబ్స్, కానీ వీళ్ళు మెడికల్గా చాలా అవస్థలు పడతారు అని చెప్పేసి అదే రోజు నేను గెస్ట్ చేసినాను. బికాజ్ ఆఫ్ ఆ ప్రొఫెషన్ ఏదైతే డిమాండ్ చేస్తుందో నాకు తెలుసు కనుక, మనం గెస్ట్ చేయగలిగినాం కనుక. అదే ఈరోజు వీళ్ళంతా అనుభవిస్తూ ఉన్నారు. సర్వైకల్ బాగా సివియర్గా ఉంది తనకి. అది కాకుండా మైగ్రేన్, హెడేక్ ఉంది. ఈ 2 ప్రాబ్లమ్స్ తనకి ఇబ్బంది పెట్టేది. అందులో ఒక ఛాలెంజింగ్ జాబ్ ఉండింది. ప్రాజెక్ట్ ఎండింగ్ టైంలో వాళ్ళ బాస్ తనకి అడిషనల్ వర్క్ ఇవ్వాల్సి వచ్చింది. ఇనిషియలీ 8 to 10 hours వర్క్ చేసేది తన 12, 13, 14 hours కూడా కంటిన్యూ చేయాల్సిన పరిస్థితిలో తన హెడేక్ పెరిగింది, నిద్ర పట్టకపోయేది, టెన్షన్లో వర్క్ చేసేది, సర్వైకల్ స్పాండిలోసిస్ సివియర్గా ఉండేది, చికాగా ఉండేది తనకి. సో ఇవన్నీ కూడా క్రాపింగ్ అయిపోయినాయి. తన ప్రాబ్లమ్స్, ఓల్డ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అగ్రివేట్ అయినాయి ఆ టైంలో వాళ్ళు మన దగ్గరికి వచ్చినారు. సో యాక్యుపంక్చర్ మనం స్టార్ట్ చేసినాం. అండ్ చెక్యం డీటెయిల్ లిస్ట్ తీసుకొని మనం యాక్యుపంక్చర్ స్టార్ట్ చేసినాం. ఇట్లాంటి వాట్ ఈస్ దట్ ఈస్ కాజింగ్ ఆమెకి అంత ప్రాబ్లం అనేది మనం చూసుకోవాలి. స్ట్రెస్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, మనకి ఆమె స్ట్రెస్ ఉండి ఇవన్నీ అగ్రివేట్ అయినా కనుక స్ట్రెస్ నుంచి కూడా తగ్గాలి. మనకి నిద్ర సరిగా పట్టకపోయేది, నెక్స్ట్ డే అంతా కూడా నిద్ర పట్టకపోతే వర్క్ పర్ఫార్మెన్స్ అవి ఎవ్రీథింగ్ విల్ హిండర్ అండ్ ఈ ప్రాబ్లం పెరుగుతూ వస్తుంది. సో ఇన్సామ్నియాని, స్ట్రెస్ని కూడా మేము ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తూ ట్రీట్ చేస్తున్నాము. మైగ్రేన్లో చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తుంది యాక్యుపంక్చర్, బికాజ్ 10 to 15, 20 years మైగ్రేన్ కూడా చూస్తున్నాం మేము. మైగ్రేన్లో మేము అలోపతిలో సిమ్టమాటిక్గా ట్రీట్ చేస్తాము. అది ఫస్ట్ ఒక 3-4 monthsలో స్టార్ట్ అయ్యేది, గ్రాడ్యువల్గా వస్తూ ఉంటుంది, దగ్గరికి వస్తూ ఉంటుంది. ఫోటోఫోబియా, ఫోనోఫోబియా ఇవన్నీ కూడా టిపికల్గా ఉంటాయి.
అండ్ డ్రగ్ ఏదైనా ట్యాబ్లెట్కి అలవాటు పడితే ఇంకా ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ పూటకి వాళ్ళు హాయిగా ఉంటారు, కానీ మళ్ళీ వచ్చేది వస్తూనే ఉంటుంది, అది రిపీట్ అవుతూనే ఉంటుంది. సో అలోపతిలో వి గివ్ ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కనుక దానికి పర్మనెంట్ సొల్యూషన్ అంటూ ఉండదు. ఇయర్స్ టుగెదర్ అట్లాగే సఫర్ అవుతారు అండ్ వెరీ బ్యాడ్గా సఫర్ అవుతారు. ఆల్మోస్ట్ ఆ 1-2 days వాళ్ళు అటాక్ అయిన 1-2 days ఆల్మోస్ట్ క్వాలిటీ లైఫ్ ఉండదు వాళ్ళకి. దే ప్రిఫర్ టు సిట్ ఐడియలీ ఐసోలేటెడ్గా వితౌట్ ఎనీ సౌండ్, చీకట్లో కూర్చునే అంటే నార్మల్ లైట్ కూడా వాళ్ళకి హెడేక్ ప్రెసిపిటేట్ చేయొచ్చు, నార్మల్ టీవీ సౌండ్ కూడా దానికి వాళ్ళకి హెడేక్ క్రియేట్ చేయొచ్చు. అందుకని దే ప్రిఫర్ టు సిట్ ఐడియల్గా ఐసోలేటెడ్గా డార్క్ ప్లేస్లో కూర్చోవడానికి ప్రిఫర్ చేస్తారు. అట్లాంటి సివియర్ హెడేక్స్ కూడా యాక్యుపంక్చర్లో చాలా చక్కగా తగ్గుతాయండి. వితౌట్ ఎనీ మెడిసిన్ మనం ఈ లాంగ్ స్టాండింగ్ మైగ్రెయిన్ చాలా చక్కగా ఎందుకు తగ్గగలుగుతాం అంటే రూట్ కాజ్ ట్రీట్ చేస్తాం. మైగ్రెయిన్ ఈజ్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ ద డిస్పారిటీ ఆఫ్ వుడ్ ఎలిమెంట్ అండ్ ఫైర్ ఎలిమెంట్. ఆ ఫైర్ కానీ వుడ్ కానీ ఎందుకు వాళ్ళలో మెరిడియన్స్లో ఎనర్జీ డిస్పారిటీ వస్తుంది, ఆ మెరిడియన్స్ ఎందుకు స్టేట్లో ఉన్నాయి, దానికి రూట్ కాజ్ ఏంటి, అది మనం ట్రీట్ చేస్తాం కనుక మైగ్రేన్కి మనం పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చే అవకాశం ఉంది. అండ్ వీ హ్యావ్ సీన్ 15-20 years మైగ్రేన్లో వామిటింగ్స్ అవుతాయి, బ్లడ్ వామిటింగ్ అయిన కేసెస్ కూడా చూసినాం, అంత సివియర్ కేసెస్ చూసినాము. అండ్ అట్లాంటి కేసెస్లో మేము చాలా చక్కటి రిజల్ట్స్ ఇవ్వగలం. మైగ్రేన్లో ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది యాక్యుపంక్చర్. యూ కెన్ టేక్ అంటే ఇది ఒక నోట్గా తీసుకొని మీకు దగ్గరలో ఉన్న ఎక్కడైనా కానీ మీకు మైగ్రేన్ సివియర్గా మైగ్రేన్ నుంచి సఫర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా కానీ యాక్యుపంక్చర్ టేకప్ చేయొచ్చు అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ ట్రీట్ ద రూట్ కాజ్ అండ్ యూ విల్ గెట్ డెఫినెట్లీ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్. అట్లాగే సర్వైకల్ స్పాండిలోసిస్ అయితే మనం సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్, సియాటికా ఇవి ఆల్మోస్ట్ ఒక 30% కేసెస్ ఆల్ యాక్యుపంక్చర్ క్లినిక్స్ డ్రైన్ చేస్తాయి బికాస్ ఆఫ్ లోకోమోటర్ డిసార్డర్స్లో. అనల్జెసిక్ ఎఫెక్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది కనుక మనం మంచి రిజల్ట్ ఇస్తాం, పెయిన్ తగ్గుతుందని దాంతో చాలామంది వస్తారు. ఇక్కడ మనం పెయిన్ తగ్గించడమే కాకుండా రూట్ కాజ్ ట్రీట్ చేస్తాం కనుక లాంగిటీ ఉంటుంది ట్రీట్మెంట్కి. మనకు ఒక్కసారి మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాత అంటే చాలా ఇయర్స్ వరకు మనం రిలీఫ్ని మనం సస్టైన్ చేయగలుగుతాం బికాస్ ఆఫ్ ద డీజనరేటివ్ ప్రాసెస్ స్టాప్ అవుతుంది. మనం అక్కడ రీజనరేషన్ స్కోప్ ఇచ్చి వదిలిపెడతాం కనుక లాంగిటీ ఉంటుంది. మనకు మళ్ళీ సర్జరీ అవసరం పడదు, మళ్ళీ ట్యాబ్లెట్స్ అవసరం పడదు, మళ్ళీ ఆ ప్రాబ్లం వాళ్ళకి ఉంది అని కూడా అంటే వచ్చింది ఒకప్పుడు సఫర్ అయినా అని ఫీలింగ్ కూడా రాదు, మళ్ళీ అది రిపీట్ కాను కదా. అంత చక్కటి రిజల్ట్స్ ఉన్న పొటెన్షియల్ మనకి యాక్యుపంక్చర్ అనేది. సో యాక్యుపంక్చర్లో అంత చక్కటి పొటెన్షియల్ ఉంది కనుక సర్వైకల్ స్పాండిలోసిస్ మనం చాలా ఈజీగా రిజల్ట్ ఇవ్వగలుగుతాం. తను వచ్చిన 2nd-3rd day నుంచి తనకి నిద్ర పట్టడం స్టార్ట్ అయింది, మళ్ళీ తర్వాత స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోయినాయి, ఆమెకి చక్కగా వర్క్ చేయగలిగింది అండ్ సర్వైకల్ స్పాండిలోసిస్ నుంచి పూర్తిగా తగ్గింది. షోల్డర్ బ్లేడ్స్లో కూడా ఇట్లా తనకి పెయిన్ ఉండేది కూర్చొని ఒక పోస్చర్లో. సో దాంట్లో కూడా రిలీఫ్ ఉంది. ఇప్పుడైతే మ్యాక్సిమంగా పెయిన్ తగ్గింది, నిద్ర మంచిగా పడుతుంది అండ్ వితిన్ వెరీ షార్ట్ టైం మనం ఈ రిజల్ట్స్ ఇవ్వగలిగినాం. ఇంకా కొన్ని రోజులు చేసుకుంటే ఇంకా కొన్ని రోజులు అదే ట్రీట్మెంట్ తను కంటిన్యూ చేసుకోగలిగితే కనుక అది లాంగిటీ ఇస్తుంది. వీ ప్రిఫర్ అంటే మనకు ఆ పొటెన్షియల్ ఉన్నప్పుడు లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఎప్పుడు మేము సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్ చేయము. ఐ నెవర్ యూస్ అనల్జెసిక్ పాయింట్స్. దట్ ఈస్ అనల్జెసిక్ పాయింట్ అంటే అనల్జెసిక్ ఎఫెక్ట్ తోటే యాక్యుపంక్చర్ అనేది ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ 3-4 డికేడ్స్లోనే ప్రపంచవ్యాప్తంగా 150-160 కంట్రీస్లో యాక్యుపంక్చర్ ప్రాచుర్యంలోకి వచ్చిందంటే బికాస్ ఆఫ్ అనల్జెసిక్ ఎఫెక్ట్. వెరీ పోటెంట్ అనల్జెసిక్ ఎఫెక్ట్ వల్ల పెయిన్ఫుల్ డిసార్డర్స్లో మనం ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం. ఈవెన్ క్యాన్సర్ పెయిన్ కూడా ఒక్కొక్కసారి మార్ఫిన్ పెంచడానికి కూడా తగ్గని పెయిన్ కూడా యాక్యుపంక్చర్లో రిజాల్వ్ అవ్వడం మనం చూస్తాం. సో అంత చక్కటి పెయిన్ కిల్లింగ్ ఎఫెక్ట్ ఉంది. బట్ స్టిల్ ఎంత పెయిన్తో వచ్చినా కానీ I don't prefer to give analgesic points, pain killing points ఇవ్వను నేను. పెయిన్ ఈజ్ ఏ బూన్ అంట పేషెంట్కి. పెయిన్ వస్తుంది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద లోపల ఏదో ప్రాబ్లం ఉంది, అది పెయిన్ ఈజ్ అంటే వాళ్ళని అలర్ట్ చేస్తుంది. సో డిసీజ్ తగ్గి పెయిన్ తగ్గాలి, అందుకే నేను డిసీజ్ కాన్సన్ట్రేట్ చేస్తాను, పెయిన్కి ఎప్పుడు పాయింట్స్ ఇవ్వను. పెయిన్కి పాయింట్స్ ఇస్తే అనల్జెసిక్ అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ NSAID వేసుకున్నట్టు ట్యాబ్లెట్ పెయిన్ కిల్లర్ వేసుకున్నట్టుగా మనం ట్యాబ్లెట్ వేసుకుంటే పెయిన్ సప్రెస్ అయినట్టుగా అవుతుంది. అందుకని నేను డిసీజ్ తగ్గే వరకు వెయిట్ చేసి వాళ్ళకి పెయిన్ కిల్లర్ 20 పెయిన్
పెయిన్ కిల్లింగ్ పాయింట్స్ మేము వాడము, జనరల్లీ నేనైతే వాడాను. సో అది మనం డిసీజ్ టార్గెట్ చేస్తే కనుక డిజనరేటివ్ ప్రాసెస్ స్టాప్ అయినప్పటి నుంచి మనకి చాలా చక్కటి రిజల్ట్స్ వస్తాయి. అట్లాగే మనం కంటిన్యూ చేస్తూ ఉంటే అది లాంగిటీ తప్పకుండా ఇస్తుంది. పెయిన్ ఆటోమేటిక్గా వ్యానిష్ అయిపోతుంది. పెయిన్, స్వెల్లింగ్, రెస్ట్రిక్షన్ ఆఫ్ మూమెంట్, స్పాజమ్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. అన్నిటికీ పాయింట్స్ ఉన్నాయి అక్యుపంక్చర్లో. వితౌట్ యూజింగ్ ఎనీ అనలిసిక్ పాయింట్స్ మనం డెఫినెట్గా వాళ్ళకి కంప్లీట్ రికవరీ ఇవ్వచ్చండి. సో అంత చక్కటి రిజల్ట్స్ మనం సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ లంబర్ స్పాండిలోసిస్లో తప్పకుండా ఇవ్వచ్చు. అట్లాగే మైగ్రేన్లో కూడా మనం చక్కటి రిజల్ట్స్ ఇస్తాం కనుక తనకి విదిన్ షార్ట్ టైం తనకు చాలా మంచి రికవరీ వచ్చింది.